గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రథమ ద్వితీయ స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 2 పూర్తి చేసి మూడవదైన తృతీయ స్కందంలో 23 భాగాలు చెప్పుకున్నాం. ఇవాళ 24వ భాగాన్ని చెప్పుకుందాం. పుట్టడం, వృద్ధి చెందడం, చనిపోవడం, అంటే పుట్టడం, పెరగడం, చావడం. ఈ మూడింటికి మూల కారణం ఏమిటంటే నీ మాయ. బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఎవరిని? విష్ణుమూర్తిని. అటువంటి మాయా నటనలతో, లీలా విలాసాలతో నిత్యం క్రీడించే ఓ పవిత్ర స్వరూప, నీకువే నా నమస్కారాలయ్యా. స్తుతి, బ్రహ్మస్తుతి. నారాయణ స్వామి, నువ్వు పరమ పవిత్రుడవి, సచ్చరిత్రుడవి, శాశ్వతమైన దివ్య మంగళ స్వరూపం గలవాడి, ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కూడి సంచరిస్తూ ఉంటావు. భక్తులకు కల్పవృక్షం వంటి వాడివి. దుర్భరమైన సంసార భయాన్ని దూరంగా పోగొట్టేవాడు. నీ అవతారాలకి, నీ సద్గుణాలకి, సత్కార్యాలకు, మహదాశయాలకు కారణమైనవి, మనోహరమైనవి అయినా దాశరథి వాసుదేవాది దివ్యనామాలని మనుషులు తమ యొక్క అంత్య సమయంలో, అంటే ప్రాణం విడిచే సమయంలో స్మరించి జన్మ జన్మల్లో కూడగొట్టుకున్న పాపాలని పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారయ్యా. జన్మ లేని వాడివి నువ్వు, అయినా కూడా దివ్యావతారాలు ఎత్తావు, జన్మను ఎత్తావు. అటువంటి నీకు మొక్కుతున్నాను స్వామి. ఈ విశ్వం అనేది ఒక మహావృక్షం. సృష్టి స్థితి లయకారకులమైన నేను, అంటే ఎవరు చెప్తున్నారు? ఎంత బ్రహ్మదేవుడు స్తుతిస్తున్నాడు స్వామిని. నేను, నువ్వు, శివుడు ముగ్గురం కూడా ఆ వృక్షానికి, ఆ మహావృక్షానికి 3 శాఖలం. మనువులు, మరీచి మొదలైన ప్రజాపతులు, దేవతలు దాని ఉపశాఖలుగా ఒప్పుచుండగా, ఆ విశ్వవృక్షానికి ఆధారమైన కూకటి వేరెవరయ్యా అంటే నువ్వే. శాశ్వతము విశాలమైన దాని ఆకారం కూడా నువ్వే. అటువంటి నీకు నేను మొక్కుతున్నాను స్వామి. ఓ పురుషోత్తమా, నీ పాద పద్మాలను పూజించడం అనే సత్కర్మలో మునిగి తన్మయత్వం చెందని వాడు పరమ మూఢుడు. పశువు లాంటి వాడు. మనుషులందరిలో అధముడు ఎవరయ్యా అంటే వాడే. అటువంటి మానవుడికి సర్వశక్తిమంతమైన కాలం త్వరగా ముసలితనాన్ని కలిగించి వాడి వినాశనానికి దారితీస్తుంది. అటువంటి అనంతకాలానికి ఆత్మస్వరూపుడమైన నీకు ఆనందంగా నమస్కరిస్తున్నానయ్యా. ఓ సర్వేశ్వర, కల్పాంత సమయంలో చెక్కు చెదరని తామర పువ్వునందు నేను పుట్టి నీ అత్యంత సుందరమైన ఆకారాన్ని చూడగోరి చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో యజ్ఞాలు చేసినా నీ జాడ అంతు చెక్కక బెదిరిపోయాను. ఆ విధంగా భీతి చెందిన నాకు ఎటువంటి కారణం లేకుండానే కరుణ కలవాడివై నువ్విప్పుడు నాకు సాక్షాత్కరించావు. అఖిల లోకాలకు ఆరాధనీయమై ఎల్లప్పుడూ ప్రసన్న కోమలమైన ముఖపద్మంతో విరాజిల్లే నీ దివ్య మంగళ విగ్రహ విలాసాన్ని ఇప్పుడు కనులారా, కరుతీరా దర్శింపగలుగుతున్నానయ్యా. నువ్వు భక్తుల వేదనను పోగొట్టే ఓ పరమాత్మ, ఈ విశాల విశ్వాన్ని భరించే దేవదేవా, నీకు నమస్కారం. నీవు భక్తజనులను పోషించడంలో ఎంతో సంతోషపడతావు. నిర్మలమైన ఆకారం నీది. సంసార భయాన్ని దూరం చేసే పురుషోత్తముడు నువ్వు. నీ సంకల్పానుసారంగా దేవతలు, జంతువులు, మనుషులు మొదలైన సచేతన రూపాలు గాని, నీ ఇష్టం ఏ రూపం పడితే ఆ రూపం ధరిస్తావు నువ్వు, అంతే కదా. జంతువుల రూపాలు కూడా ధరించాడుగా, మత్స్యం, కూర్మం, వరాహం కదా. మనోహరమైన మంగళస్వరూపంతో ధర్మానికి సేతు అని నువ్వు పేరు ప్రఖ్యాతులు గడించావు.
గడిస్తావు కూడా. ముందు ముందు లౌకిక సుఖాలను విడిచిపెట్టి ఎల్లప్పుడూ అపారమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. అందుకోసమే నీకు పురుషోత్తముడనే పేరు వచ్చిందయ్యా. అటువంటి నిత్యము నిన్ను నేను సన్నుతి చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, ప్రీతితో నీ పాదాలను ఆశ్రయిస్తాను, అపరిమితమైన భక్తితో నీకు నమస్కరిస్తాను. తెల్ల తామర రేకుల వంటి కన్నుల కలవాడవై ఎల్లవేళలా ముల్లోకాలను చల్లగా రక్షించే ఓ స్వామి, నువ్వు ముందుండి పంచభూతాలను ప్రవర్తింపజేసే మహామాయా బంధాల్లో చిక్కుపడకుండా లోకాలని నీ కడుపులో నిలుపుకుంటావు. ఉవ్వెత్తుగా లేచి పడుతున్న ఉత్తుంగ తరంగాలతో పొంగి పొరులే భయంకరమైన సముద్రం నడుమ శేషతల్పం మీద శయనించి యోగ నిద్రలో ఉండి కొంతకాలం గడిచాక మేల్కొంటావు. ఆ కొంతకాలం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు కదా. అప్పుడు నీ సాటి లేని మీటి వైభవాన్ని వ్యక్తం చేస్తూ నీ నాభికమలం నుండి ముల్లోకాల్ని పుట్టింపజేస్తావు. అది అంటే అన్నీ చేసేది నువ్వే. లోపల దాస్తావు ప్రళయకాలంలో, మళ్ళీ సృష్టికాలంలో బయటపడేస్తావు. రేపు మనం ఎన్నో భాగం 25వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమార్గేణ గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తాసుకునో ముందు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती दिगो